రాష్ట్రంలో గంజాయి ఊడలు, కుప్పంలో గుప్పు. ఈ గంజాయి సమస్య మీద తిరుమలలో కూడా భారీగా మద్యం వ్యాపారం జరుగుతుంది భూమని ఆరోపిస్తున్నారు. మరి ఎందుకు ఆయన దగ్గర ఏం సాక్ష్యాలు ఉన్నాయో కానీ, బట్ వీటి మీద మీ కామెంట్ ఏమిటి? గంజాయి ఇష్యూలో చంద్రబాబు గారు, లోకేష్ గారు వాళ్ళు చెప్పింది ఏంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? 100 రోజుల్లోనే మొత్తం గంజాయి అనేది లేకుండా చేస్తామని ముగ్గురు చెప్పారు. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది? మన ఆగస్టు 15 రోజు మహిళలతో చంద్రబాబు నాయుడు గారు ఒక సమావేశం పెట్టుకున్నారు. అక్కడ ఒక మహిళ, సార్ నేను అనాథాశ్రమం నడుపుతున్నాను, తల్లిదండ్రులు లేని పిల్లలంతా అక్కడ ఉన్నారు, కానీ చుట్టూ ఎప్పుడు గంజాయి తాగుతూ రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు సార్, మీరు చర్యలు తీసుకోండి అని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరితే చంద్రబాబు నాయుడు గారు వెంటనే పోలీసు అధికారులకు ఆదేశాలు ఇస్తారేమో అనుకున్నా. కానీ ఏం చెప్తున్నారు తెలుసా? మీరు గంజాయి గురించి మాట్లాడుతున్నారు, నాకు ఇంకో సమస్య ఉంది, వైసీపీ వాళ్ళు రోడ్డు మీదకి వస్తే రప్ప రప్ప అంటున్నారని చెప్పి మొత్తం మార్చేశారు. గంజాయి ఏం ఉంది సార్ అంటే వైసీపీ వాళ్ళు రప్ప రప్ప వస్తున్నారు, నాకు ఏం చేయాలో దిక్కు తెలియడం లేదని కాదు. మరి డైరెక్ట్ గా మాజీ మంత్రుల మీద తెలుగుదేశం వాళ్ళు రాళ్ళు, రప్పలు, కర్రలు, కత్తులు వేసుకెళ్ళి దాడులే చేశారు కదా, అది కనపడదు, గుర్తుండదా? ఎవరు తప్పు చేసినా ఇప్పుడు ఆ సీనియర్ నేత, ఇంతకాలం అనుభవం ఉన్న వ్యక్తి ఎవరు తప్పు చేయొద్దని చెప్పకపోగా ఇట్లాంటివి చెప్తారేంటో మరి ఆయనకు. అది పూర్తిగా ద్వంద్వ ప్రమాణాలతో నడుపుతున్నారనేది జగమెరిగిన సత్యం. నంబట్రాంబాబు గారి ఇంటి మీద అంత పాశవికంగా దాడి చేసిన చర్యలు లేవు, జోగి రమేష్ ఇంటి మీద దాడి చేసిన చర్యలు లేవు. గంజాయి అనేది ఎలా ఉంది ఈ రాష్ట్రంలో అంటే, ఇదివరకు ఎక్కడన్నా గొడవ జరిగితే కొమ్మినేని గారు పత్రికల్లో మద్యం మత్తులో కొట్టుకున్నారు అని ఇలా రాసేవారు. ఇప్పుడు మద్యం మత్తులు రాకుండా గంజాయి మత్తులో కొట్టుకున్నారని రోజు పేపర్లో రాస్తున్నారు. ఆ స్థాయికి మన రాష్ట్రం వెళ్ళిపోయింది. చిత్తూరు, తిరుపతిలో కొమ్మినేని గారు ఈనాడు పత్రికలోనే 18వ తేదీ వచ్చిన వార్త, ఈనాడు పత్రికలోనే చెప్తున్నా. ఏం రాశారు చూడండి. గంజాయి ప్రధానంగా సరఫరా అయ్యే రైళ్లపై ఇటీవల నిఘా తగ్గింది, రైళ్ల మీద. దాంతో ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల్లోని విక్రేతలే, బ్రోకర్లు కాదు, మధ్యవర్తులు కాదు, డైరెక్ట్ విక్రేతలే నేరుగా ఇక్కడికి తీసుకొని వచ్చి అమ్ముతూ ఉన్నారు. తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు, పుత్తూరు ఈ ప్రాంతాల్లో మొత్తం డైరెక్ట్ గా వాళ్ళే తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతున్నారు అని స్వయంగా పత్రికల్లో రాశారు. ఈనాడు మళ్ళీ ఆంధ్రజ్యోతి పత్రికలో మరుసటి రోజే రాశారు. ఎక్కడ? ఉలవపాడులో గంజాయి పేటరైపోతుంది, బైకుల్లో వీధులపై హల్చల్ చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, అందులోనూ వాళ్ళంతా 20 ఏళ్ల లోపు వారే, కొందరు రౌడీని వీళ్ళని సేకరించి గంజాయి మత్తుకు అలవాటు చేసి సమాజం మీదకి వదులుతున్నారని. ఇంత దారుణంగా పరిస్థితి తయారైపోతే ఈ రోజు రాష్ట్రంలో రాత్రి 8, 9 దాటిన తర్వాత అమెరికాలో బయటకు వెళ్ళరు అని తెలుసుకుంటారు. కానీ ఈ రోజు ఏపీలో ఆ పరిస్థితి ఉంది. రాత్రి 8, 9 దాటిన తర్వాత ఎవరు కూడా అనవసరంగా రోడ్ల మీదకి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు, మరీ అత్యవసరం అయితే తప్పి. ఎందుకంటే మొత్తం ఇవే బ్యాచ్ రోడ్ల మీద విచ్చలవిడిగా తిరగడం, చివరకు ముఖ్యమంత్రి ఏం చేయాలో నాకు తెలియడం లేదు అని చేతులు ఎత్తేస్తే స్వయంగా ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఫలానా మా ఎంపీ మా నియోజకవర్గంలో భద్రాచలం నుంచి గంజాయి అమ్మే వాళ్ళని తీసుకొని వచ్చి బెదిరించి మరి ఇక్కడ గంజాయి అమ్మిస్తూ ఉన్నారంటే ఒక్క చర్య లేదు, ఒక్క ఇది లేదు. పైగా మొన్న ఏం చెప్పారు? పోలీస్ వాహనంలో గంజాయి దొరికితే అది లేదు, మేము చేంజ్ చేస్తూ ఉంటే ఒక బైకర్ పారిపోతే ఆ గంజాయి తీసుకొని వచ్చి చేంజ్ చేశారని డిఎస్పీ చెప్పారు. కానీ ఈ రోజు ఏం చేశారు? ఒక ఎస్ఐని బీఆర్ కి పంపించారు, ఇంకో ఎస్ఐ సిఐకి ఛార్జ్ మెమో ఇచ్చారు, ఈ కథ చెప్పిన డిఎస్పీకి మెమో ఇచ్చారు. మరి తప్పు చేయకపోతే వాళ్ళు వీరోచితంగా పోరాడి ఒక నేరస్తుని చేంజ్ చేసి గంజాయి పట్టుకొని ఉంటే మెమోలు ఎందుకు ఇచ్చారు, ఛార్జ్ మెమోలు ఎందుకు ఇచ్చారు, బీఆర్కి ఎందుకు పంపించారు? అంటే ఈడే క్లియర్ గా అర్థమైపోతుంది పోలీసులు కూడా ఈ పని చేయడం మొదలు పెట్టారు అని. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థ ఈ దారిలో పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి దందాలు చేసుకోవడం. ఒక ఎమ్మెల్యే చెప్తున్నారు, మన బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు కదా, ఒక సిఐని ఎస్పీ విఆర్ కు పంపిస్తే అతను చెప్పిపోయాడంట, చూస్తూ ఉండండి వారంలో నేను ఇక్కడికి వస్తాను, ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే చాలా భూదందాలు ఉన్నాయి, అవన్నీ సెటిల్ చేయాలంటే నా ఒక్కడి వల్లే సాధ్యమవుతుంది, ఆ ఎమ్మెల్యే తెచ్చుకుంటారు చూడండి అని చెప్పి వెళ్తే మళ్ళా 3 రోజులు మళ్ళీ అదే పోలీస్ స్టేషన్ కి వచ్చారని బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారంటే, ఇక ఇలాంటి వ్యవస్థని ఇలా దారి తప్పించిన తర్వాత ఇంకా గంజాయి మూకలు ఇవన్నీ పేటపోగా ఇంకేం జరుగుతుంది కొమ్మినేని గారు? రైట్. వెంకటరెడ్డి గారు, నార్మల్గా ఏంటంటే ప్రజలు ఎవరన్నా ఇట్లాంటి పాల్పడుతుంటే పోలీసులు అరెస్ట్ చేయాలి. మన వెరైటీగా ఏంటంటే పోలీసులే కారులో 5 కేజీలు గంజాయి వెళ్తుంటే ప్రజలు వాళ్ళని పట్టుకుంటే ఉల్టా వాళ్ళ మీద కేసు పెట్టారు. మా విధులకు ఆటంకాలు కలిగించారని చెప్పి, ఏదైతే కారును మాకు అడ్డగించారని చెప్పి వాళ్ళ మీద ఉల్టా ఎఫ్ఐఆర్ అయ్యింది. సో ఎంతమంది మీద ఏందనేది ఇంకా పూర్తిగా పిలుస్తారు, ఎందుకంటే కొద్దిగా ఈ వాడి వేడి తగ్గినాక అందరిని పిలుస్తారు. ఛార్జ్ మెమో ఏదో ఇప్పుడు బయట బాగా చర్చనీయాంశం అవుతుంది కాబట్టి ఇచ్చారు. సో వీఆర్ కాదు కదా చేయాల్సిన వాళ్ళు, సస్పెండ్ చేసి వేయాలి. వీఆర్ అంటే దానికి అర్థం దానికి సింపుల్. దానికి సంబంధించి రెండోది, ఇప్పుడు ఆ పార్టీకి ఎవరెవరు వెళ్ళారు, ఆడ గంజాయి తీసుకున్నారా లేదా దాని మీద ఏమైనా ఎంక్వైరీ చేశారా? లేదు కదా. లేదా 5 కేజీలు గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది అతనికి? సో ఇవన్నీ ఎందుకు ఎంక్వైరీ చేయాలి? రెండోది, గంజాయి డోర్ డెలివరీ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నేను చెప్పడం కాదు సార్, తిరుపతిలో పట్టుకున్నారు ఆల్రెడీ.
ఇది 2024 వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే సెప్టెంబర్ 12 గంజాయి డోర్ డెలివరీ చేస్తున్న స్విగ్గీ బాయ్ అరెస్ట్ చేసిన తిరుపతి ఈస్ట్ పోలీసులు 22 కిలోల గంజాయి స్వాధీనం. 22 కిలోలు గంజాయిని అతని దగ్గర స్వాధీనం చేసుకున్నారు. అతను డోర్ డెలివరీ చేస్తున్నాడు. ఇంక ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటానికి ఇది నిదర్శనం. మొన్న ఆగస్టు 3వ తారీఖున ఈ వార్తని చాలా కవర్ చేయలేదు కానీ ఎవరు అయ్యన్న పాత్రుడుగా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు రాష్ట్రంలో గంజాయి నిర్మూలనపై నిర్వహించిన సంకల్పం 2.0 కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. గంజాయి సరఫరాదారులు సమాచారం కావాలంటే తానే స్వయంగా ఇస్తానని, దమ్ముంటే వారిని అరెస్ట్ చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశాడు. సమాచారం మాత్రం ఇస్తానంటున్నాడు, పోలీసులు దమ్ముంటే అరెస్ట్ చేయమంటున్నాడు. విశాఖపట్నం పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల హాస్టల్లో రాత్రి వేళలో విద్యార్థులు గంజాయి తాగుతున్నారనే విషయాలు తనిఖీల్లో వెల్లడవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరి ఇది రాష్ట్రంలో పరిస్థితి. పత్రికలు ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఆంధ్రజ్యోతిలో ఇంకొకటి ఏంటంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇంటి కోతవేటు దూరంలో బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఇద్దరు కలిపి కవాతు చేశారు మొన్న విజయవాడలో. కవాతు ఎవరో ఒక రౌడీ షీటర్ పావురం అనేటటువంటి అతను అంతిమయాత్రలో పాల్గొని మొత్తం చూడండి సార్. అసలు చూస్తే అసలు మొత్తం భవానీపురం, ఏకలవ్య నగర్, కండ్రిక, గులాబీతోట, గాంధీనగర్, గవర్నర్పేట వీళ్ళందరూ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అంట. పక్కన ఎన్టీఆర్ జిల్లా మొత్తం. అంటే ఇది పరిస్థితి రాష్ట్రంలో గంజాయికి ఎలా ఉందంటే. రైట్, ఒక్క మాటలో చెప్పండి మన రామ్నాథ్ గారు. బడులు ఖాళీ అవుతున్నా చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని జగన్ గారు అంటున్నారు. నిజంగానే జగన్ గారు చెప్పిన వాదన, చంద్రబాబు గారు చెప్పిన వాదన ఏది కరెక్ట్? సంక్షిప్తంగా చెప్పండి. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే, స్కూల్ బ్యాగ్ కర్నూలులో మొన్న రాశారు, ఏది ఈనాడు పత్రికలోనే రాశారు. ఆగస్టు 15 రోజున ఒక శకటాన్ని ఏర్పాటు చేశారు విద్యాశాఖ. ఆ శకటం మీద ఉన్న విద్యార్థుల్లో మొత్తం అందరి బ్యాగులు చిరిగిపోయి ఉన్నాయంట. అయ్యయ్యో, రాశారు ఫోటోలతో సహా. ఏది స్వాతంత్ర దినోత్సవం రోజు ఒక శకటం మీద నిలబడిన విద్యార్థుల బ్యాగులు కూడా చిరిగిపోయి ఉన్నాయి. కర్నూలు జిల్లాలో 50 స్కూళ్ళకు అసలు ఒక బ్యాగు కూడా రాలేదు. ఎందుకు రాలేదు అని చెప్తే దానికి కూడా కారణం ఏంటంటే పశ్చిమాసియా యుద్ధం జరుగుతుంది కాబట్టి ఇక్కడ బ్యాగులు రాలేదని అధికారులు. రోడ్లు బాగోపోవడానికి కూడా ఇరాన్ యుద్ధం అని చెప్పే పరిస్థితి వస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారేమో ఇక్కడ అమరావతిలో రోడ్లు మాత్రం బాగేస్తారు, మిగిలిన రోడ్ల విషయానికి వచ్చేసరికి యుద్ధం జరుగుతుంది కాబట్టి మీకు అన్ని లేరంట. ఈ స్థాయిలో 5,50,000 మంది విద్యార్థులు ఈ 2.5 ఏళ్ల కాలంలో తగ్గిపోయిన మాట వాస్తవం. దీనికి కాకుండా ఆ స్కూళ్ళలో తగ్గారు, ఈ స్కూళ్ళలో పెరిగారు అని చెప్తున్నారు. మీరు బాగా గమనించండి. కొద్ది రోజులు ఉంటే ఒక మార్పు ఏంటంటే నారా లోకేష్ గారు ధైర్యంగా స్కూళ్ళకి వెళ్ళి బోర్డుల మీద సంతకాలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఇంకొక ఏడాది పోయిన తర్వాత ఈ స్కూళ్ళని మేమే బాగు చేయించామని కూడా చెప్తారు. ఏది జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఏడాది పోయిన తర్వాత చెప్తారు. ఆ స్థాయికి వెళ్ళిపోయారు. పూర్తిగా ప్రమాణాలు పడిపోయాయి స్కూళ్ళలో. రైట్. అమరావతిలో అతిపెద్ద భూదోపిడి అని యోగేంద్ర యాదవ్ గారు అంటున్నారు. ఇప్పుడు అది జాతీయ స్థాయికి తీసుకెళ్తా ఉంటున్నారు. అమరావతిలో భూదోపిడీ జరుగుతున్నది ఈ రోజు కొత్తగా కాదు సార్. మొత్తం 2014లో వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాతే అప్పుడే తోటలు కూడా తగలబెట్టి భూములు లాక్కున్నారు. ఇప్పుడు ఎవరైతే భూములు ఇవ్వనంటున్నారో వాళ్ళ పొలాలకు వెళ్ళేట చుట్టూతో మొత్తం గుంతలు తవ్వేసి వరద నీళ్ళు వదులుతున్నారంట. దారుణంగా వదులుతున్నటువంటి పరిస్థితి. రెండోది ఏంటంటే వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు, లేదంటే వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు ఎంక్వైరీ చేసి వాళ్ళని కూడా బెదిరించేటటువంటి పరిస్థితికి ప్రభుత్వం వెళ్తుంది. అంటే భూములు ఇస్తే అది మీరు ఇవ్వకపోతే మీ పిల్లల చదువుల మీద టార్గెట్ చేస్తాం, లేదా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ కంపెనీలకు ఫోన్ చేసి ఇవ్వటం. సో ఇప్పుడు మంది భయపడి ఇవ్వాల్సిందే కదా. ఇలాంటి పరిస్థితి అమరావతిలో ఉంది.